హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ వాయిస్లు వినిపించవు, నా వాయిసే వినిపిస్తుంది ఇప్పుడు. మీరు కొట్టుకోండి, పొద్దు నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు కదా ఇద్దరు. మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ద్యుతి అయ్యో ఏంట్రా? అబ్బాయి ఇంత బ్యాలెన్స్డ్గా కూర్చున్నావు దితిగాడు, బాగా కూర్చున్నావు. అయ్యో జారిపోయింది. నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావా అని చూస్తున్నాను దితిగాడు. నిజం, మా బుజ్జి పాప నవ్వుకుంటే ఎప్పుడు లేస్తుంది హ్యాపీగా అని వెయిట్ చేస్తూ ఉన్నా నేను, తెలుసా? అయ్యో అయ్యో చిట్టి పాప. ఇంత మంచిగా సగం ఉన్నది. దితిగాడు ఒకసారి అనరా మళ్ళీ. మంచిగా అన్నవరా దితిగాడు ఇందాక నాన్న అని, ఇంత గౌరవంగా అన్నవరా. నానా నానా ఇంత బాగా అన్నవరా దితిగాడు ఇందాక. నానా అయ్యో అయ్యో జాగ్రత్త జాగ్రత్త. అమ్మో ఓయమ్మో, అసలు ఇలా చేస్తున్నావు నువ్వు. అయ్యో అదే వ్యాలీ మరి. You can do it, Yudhishthir Tashvi. You can do it. Yes, you did it. You did it. అది ఎవరిది? ఆ బ్లాంకెట్ ఎవరిదిరా? టవల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయేంటి? కింద పడేసింది కదా ఇందాక. నాన్న ఎంత బాగా అన్నా ఇందాక, ఇంకోసారి అనొచ్చు కదా. అవి పడతాయి కదా మీద, ఇటు రావాలి. ఇందా అయిపోయిందా ఆడుకోవడం? జ్యోతి రా, జ్యోతి రా. ఆమ్ ఆమ్ జ్యోతి ఆమ్, ఇదిగో. ఇట్రా, ఇంకొంచెం తినాలి కదా. హ్యాండ్స్ ఆఫ్ చేసావా? ఏదో పెద్ద సౌండ్ తగ్గినట్టుగా అయిపోయింది సడన్గా. జ్యోతి రా అమ్మ, ఇంకా ఇంకొంచెమే ఉంది. నేను కౌంట్ చేస్తాను, నువ్వు రావాలి. 1 2 3. బయటకు వచ్చేసింది జ్యోతి. తినేచేయి. పిలువు నాన్న అని. మ్యాచింగ్ వేసుకున్నారా మీరిద్దరు? మ్యాచింగా? నిన్న నైట్ నాన్న అని పిలిచావు కదా, అలా పిలవచ్చు కదా మళ్ళీ. జ్యోతి సన్నగా కనిపిస్తుంది కదా ఇవాళ.
జ్వరం రావడం వల్ల ఎప్పుడే రాలేదు ఇప్పటివరకు. వచ్చినా మాకు తెలియలేదేమో అప్పుడు దీని యాక్టివ్ వచ్చి. ఏంటి బయలుదేరు? నాన్న ఎత్తుకో, నాన్న అలా కూర్చుంటావా ఖాళీగా? ఎత్తుకో. అక్కడ ఏదో పడింది బ్లాక్ కరివేపాకు తీసి. ఇట్లా అయితే నేను ఎట్లా చెప్పు. ఏంటి ఏంటి ఎగ్ ఎగ్ అంటున్నావు ఏంటి? ఇప్పుడు తితిగాడు ఇక్కడ కాసేపు కదలకుండా కూర్చుంటుందా? ఎంతసేపు కూర్చుంటుందో బెట్ పెట్టుకుందాం తేజ, ఎంతసేపు కదలకుండా కూర్చుంటుంది అని. నేనైతే 1 minute, నువ్వు? నేను 1 minute కూడా కాదు, 15 seconds అంతే. నువ్వు చెప్పు. జ్యోతిగాడు ఏం చేస్తుంది? జ్యోతి, ఓయ్ జ్యోతి, నాన్న పిలుస్తున్నాడు చూడు. అయ్యి అక్కడే ఉన్నాడా? మళ్ళీ కనిపెడతారా చిట్టిగా నువ్వన్నీ ఫాస్ట్గా? డ్యూటీకి సాలిడ్స్ స్టార్ట్ చేసే కన్నా ముందే పాకడం కూర్చోవడం అంతా వచ్చేసింది కాబట్టి నాకైతే ఒక టెన్షన్ లేదు. ఏంటంటే తనని తినిపించేటప్పుడు ఏ పొజిషన్లో కూర్చోబెట్టాలి, ఎలా కూర్చోబెట్టాలి అని ఒక టెన్షన్ అయితే లేదు. కానీ పాకడం బాగా వచ్చు కాబట్టి స్పీడ్గా వెళ్ళి ఏదో ఒక దాంట్లో దూరిపోతూ ఉంటుంది. జనరల్గా అందరూ డైనింగ్ టేబుల్ పైన తింటాం కదా, మన జ్యోతి పాప మాత్రం డైనింగ్ టేబుల్ కింద తింటూ ఉంటుంది అనమాట. ఇంకా దాని కిందకి వెళ్ళి సర్దుతూ ఉంటుంది. ఈ రోజైతే పూజా మందిర్ దగ్గర మొత్తం ఆయిల్ అంతా కింద పడేసింది. ఇంకా బొట్లు అవన్నీ కింద పడిపోయాయి అనమాట. క్లీన్ చేసుకోవడానికే సగం టైం పట్టింది నాకు ఈరోజు. పూజ మందిర్ యూనిట్ అంతా క్లోజ్ చేసి పెట్టాము, కానీ లాగి బాటిల్ని కింద వేసి కొట్టింది, మొత్తం కింద పడిపోయింది. ఇంకా కంప్లీట్గా క్లీన్ అవ్వలేదు. కానీ ఫుడ్ పెట్టే టైం అయిందని చెప్పేసి ఫస్ట్ అయితే తనకు తినిపిస్తూ ఉన్నా. కోల్గేట్ యాడ్లో హీరోయిన్స్ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉప్పు ఉందా అని వెతుకుతూ ఉంటారు కదా, అలా మా జ్యోతి పాప ఎవ్రీ కార్నర్కి వెళ్ళి ఇంట్లో దుమ్ముందా చెత్త ఉందా అని చెప్పి అలా చూస్తూ ఉన్నట్టు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది వెళ్ళిన చోట కొంచెం దుమ్మున్నా కానీ కమాన్ తీసుకురండి వాక్యూమ్ క్లీనర్ అని చెప్పేసి మేము వాక్యూమ్ క్లీనర్ పెట్టుకుని అలా తిరుగుతూ ఉండాలన్నమాట. లేదంటే ఎప్పుడు వెట్లోతో పెట్టుకుని తిరగాలి. అలా ఉంది మా ఇంట్లో ఇప్పుడు. తినడం తక్కువ, తిరగడం ఎక్కువ అయిపోయింది.